గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. మై నేమ్ ఈజ్ నాగరాజ్ జాల. నిన్న ఎపిసోడ్ 19 అయిపోయింది. అయితే యాక్చువల్గా ప్రభావతి 2.0 టాస్క్ అయిపోయిందని నేను అనుకున్నా. కాకపోతే కంటిన్యూగా టాస్క్ జరుగుతుంది. మేబీ 2 days 3 days కూడా కంప్లీట్గా ఒకే టాస్క్ ఆడిపిస్తాడు అన్నట్టుగా అనిపిస్తున్నది. దాన్ని పాజుగా చేసుకుంటూ కంటిన్యూ అవుతుంది. నబీల్ అయితే సంచాలకంగా చేస్తున్నాడు. అయితే అదే హీట్ ఆర్గ్యుమెంట్ నిన్న ఎక్కడి వరకు ఆగిందో అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో పాలు ఇచ్చినాక వాళ్ళకు బిగ్ బాస్ ఏం చేస్తారంటే వంట చేసుకోవడానికి 1 weekకి కేవలం 14 hours ఇవ్వడం జరిగింది. ఒక గంట పెట్టి గంట స్టార్ట్ చేసినప్పుడు వంట చేయాలి, మళ్ళీ గంట క్లోజ్ చేసినప్పుడు వంట ఆపేయాలి. 14 రోజులు 2 క్లాన్ల వాళ్ళు అంటే సుమారుగా రోజు 2 గంటల టైం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో అందులోనే మీరు వాడుకోవాలని చెప్పేసారు. ఫస్ట్ రోజు వీళ్ళు ఏం చేశారంటే ప్లాన్గా 4 స్టవ్లు ఉన్నట్టయితే 2 స్టవ్లు విభజించుకొని ఎగ్జాక్ట్ టైంలో వాడుకుంటే మనకు గ్యాస్ ఆదా అవుతుందని, టైం ఆదా అవుతుంది అనుకున్నారు. కాకపోతే సెకండ్ డే మళ్ళీ బిగ్ బాస్కు ఏం చేసిన ట్విస్ట్ ఇచ్చారంటే ఒకేసారి ఒక క్లాన్ మాత్రమే వాడాలని చెప్పాడు. అట్లా చిన్న చిన్న ఈగో ఇష్యూస్ తోటి అది నడిచింది, వాళ్ళు వాడుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అబ్బాయి ఒక నిర్ణయం తీసుకుంటే అది చీఫ్గా టీం మొత్తం పాటిస్తున్నది. గుడ్ ఆర్ బ్యాడ్ అది చాలా బాగుంది. కానీ ఇక్కడ నిఖిల్ ఎంత స్ట్రైట్గా ఉన్నా, ఎంత మంచి వ్యక్తితో ఉన్నా కూడా తను ఒక నిర్ణయం తీసుకుంటే స్టిక్ అనే ఉండలేకపోతున్నాడు. అంటే కొద్దిగా అడ్డిట్ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు అంటే సరే ఓవరాల్గా ఒక మంచి ఉంటేనే ఒప్పుకుంటాడు. బట్ ఎంతంగా ప్రతిసారి సోనియా వచ్చి మ్యాన్క్రేట్ చేసి ఓ రకంగా చూసే వాళ్ళకు కూడా విరక్తపడుతున్నది. వీడేంటారా నాయన ఊకే సోనియా కోసం ఆడుతున్నాడు, సోనియా చెప్తే వింటాడు. తన క్లాన్ ఉన్న సభ్యులకు కూడా అది కనిపిస్తున్నది. సోనియా చెప్తే ఎందుకు మారుతున్నాడు, ఆపోజిట్లో కూడా కనిపిస్తున్నది. ప్రతిసారి తన దగ్గరికి పోవడం, కూర్చోవడం, ఆమెను ఏమైందమ్మా అని చెప్పి బతిలాడటం, మాట్లాడటం. అరే నువ్వు సోనియాని ఓదార్చడానికి వచ్చినావా, గేమ్ ఆడడానికి వచ్చినావా? ఎవరు గేమర్ మ్యాన్, ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఇంకా గేమ్ విషయాలకు వచ్చేస్తే నబీల్ ఏం చెప్పాడంటే వీళ్ళ బుట్టలలో ఉన్నాయి కనపడాలి కానీ డిఫెండ్ చేసుకోవద్దని చెప్పాడు. కాకపోతే వీళ్ళు అక్కడ ఏదైతే ప్రభావతి దగ్గర ఒక చిన్న రెడ్ లైన్ ఉందో ఆ రెడ్ లైన్ క్రాస్ చేయకుండా లోపలికి పోకుండా తీసుకొని ఆడాలని చెప్తే ప్రతిసారి వీళ్ళు క్రాస్ చేయటం, ఫిజికల్ అవ్వటం, తోసుకోవడం జరిగింది. మణికంఠ కూడా తినబడటం జరిగింది. కానీ నువ్వు వీకుంటే వెళ్ళిపోరా అంటే ఫిజికల్గా అవుతున్నావు అంటే సపోర్ట్ ఉండడం జరిగింది. ఇక్కడ అబ్బాయి వచ్చేసరికల్లా బుట్టని డిపెండ్ చేసుకోకుండా నేను ఇట్లనే ఉంటా, సంచాలకు ఏమన్నాడంటే ఓపెన్గా ఉండాలని చెప్పి ఓపెన్గా పెట్టినాడు. కాకపోతే డిఫెండ్ చేసుకోవాలి. కానీ అబ్బాయి డిఫెండ్ చేసుకోకుండా కేవలం సాటర్డే నాగార్జున గారితో మాట్లాడతా, పుడే తీసి మాట్లాడతా, సంచాల పర్పస్లో మాట్లాడతా అని చెప్పేసి కంప్లీట్గా వదిలేసి గివప్ ఇచ్చిన అంటుండు. కానీ గివప్ ఇచ్చేది 100% రాంగ్. నీకు ఏ ఎత్తికున్నా సరే నువ్వు డిఫెండ్ చేసుకొని మాట్లాడి, సరే నువ్వు అందరినీ మాట్లాడొద్దు అంటున్నావు, ఫైట్ చేయొద్దు అంటున్నావు, ఫిజికల్ అవ్వద్దు అంటున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు గివప్ ఇవ్వడం మాత్రం బాగాలేదు. కాకపోతే నీకు చీఫ్గా మణికంఠ అందరింటున్నా కూడా మణికంఠ నీకు ఎదురు మాట్లాడి, ఎందుకంటే మణికంఠ రైట్ ఉంది. యాజ్ అ క్లాన్లో చీఫ్ సభ్యుడైనా కూడా తనకు నచ్చింది అని చెప్పాడు. ఇక్కడ యష్మి వచ్చేసి రెచ్చగొట్టి మాటలు మాట్లాడటం, పృథ్వీ ఏంటంటే హ్యాంగర్ అయిపోయి ఫిజికల్గా గట్టిగా పట్టుకోవటం, అది చేయటం. కొన్ని వర్డ్స్ పృథ్వీ మిస్ అయ్యిండు, కొన్ని వర్డ్స్ యష్మి అండ్ ప్రేరణ కూడా మిస్ అయ్యారు. కొన్ని మాటలు అటు ఇటుగా అయినాయి. కేర్లెస్ అని చెప్పేసి, క్యారెక్టర్లెస్ అని చెప్పేసి, బిచ్ అని చెప్పేసి చిన్న మాటలు ఇబ్బంది పడ్డాయి. ఏదేమైనా కూడా నాకు ఏమనిపించింది అంటే ఈ దీంట్లో అంటే వీళ్ళు బాగా హ్యాంగర్ మూమెంట్లో బుట్టలు అనుకోవడం, మాటలు వేసుకోవడం, చాలా ఆగం చిల్లర ఒక రకంగా చెప్పాలా. అమ్మా ఏంద్రా నాయన ఈ డిస్టర్బెన్స్, ఈ గేమ్ ఆపేస్తే బాగుంది బిగ్ బాస్, ఎంతసేపు రా నాయన అని ఒక రకంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక రోజు అదేవిధంగా కూర్చొని మాట్లాడితే ఎట్లా ఉంటుంది బిగ్ బాస్ అంటే కోపాలు, తిట్లు, మాటలు, ఫిజికల్ అవ్వడు, రకరకాల ఎమోషన్ చూపిస్తున్నాయి కదా జనాలకు ఎంటర్టైన్ అనేది. అందుకనేమో బిగ్ బాస్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు గేమ్. వీళ్ళు ఫిజికల్ అవుతున్నా, వీళ్ళు బాధపడుతున్నా, మాటలు అంటున్నా. ఎందుకు కంటిన్యూ చేస్తున్నంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఎవరైనా సరే సప్పకుండా వదిలేడు. మజాకులు ఉండాలి, ఏడుపులు ఉండాలి, కొట్టుకుండాలి, పెట్టుకుని అన్నీ ఉండాలి. బిగ్ బాస్ కూడా కావాల్సిన అదే వ్యూ పాయింట్ కూడా అదే. ఆయనకి అట్లనే టీఆర్పీ వస్తుంది కాబట్టి అట్లనే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ అది ప్రభావతి 2.0లో ఆ 2.0 కోడి నుంచి రెడ్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఫస్ట్ ఎవరు చూడలే. సెకండ్ డే అక్కడ టీ తాగుతున్నప్పుడు నిఖిల్ చూసి చాలా తెలివిగా ఏం చేస్తుంటే డైరెక్ట్ అని తీసుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి తీసుకోకుండా వెళ్ళి మళ్ళీ వాళ్ళ క్లాన్ సభ్యులతో కూర్చొని అక్కడ ఒక రెడ్ గుడ్ కనిపించింది అని చెప్తే వాళ్ళ ఇంటిని మీరు తీసుకురాపంటే తీసుకొచ్చి దాన్ని దాయడం జరిగింది. అయితే ఇక్కడ రెడ్ వుడ్ అండ్ బ్లాక్ వుడ్ మన ప్రీవియస్ సీజన్ చూసుకున్నట్టయితే బ్లాక్ వుడ్ అయితేనేమో వాళ్ళ స్కోర్ మైనస్ అవుతుండే, రెడ్ వుడ్ అయితేనేమో బ్లాక్ వుడ్ అయితే స్కోర్ మైనస్ కావడం, లేదంటే వీళ్ళ స్కోర్ వాళ్ళ స్కోర్ స్వాప్ కావడం జరిగేది. రెడ్ వుడ్ కూడా ఇది వీళ్ళ ప్రయోజనం జరుగుద్దా లేకపోతే అది మైనస్ అవుతా అని చెప్పేసి, ఎందుకంటే ఎప్పుడు ఒకే రూల్స్ అయితే బిగ్ బాస్లో ఉన్నాం. రూల్స్ ఎప్పుడైనా మార్చి ఏమైనా మజాకులు చేసే
ఆయనకు హక్కు ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ అనేది మనకు అన్లిమిటెడ్ అని చెప్పేసి బిగ్ బాస్ 8 అంటేనే అన్లిమిటెడ్. కాబట్టి అది ఏమవుతుందో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కాంతార టీం కంటే శక్తి టీంకు 260, కాంతార టీంకు 25 వచ్చింది. ఎందుకంటే బుట్టలు అనుకున్నారు, అందరు కింద పడేసుకున్నారు, ఆగమానం కొట్టుకున్నారు. లాస్ట్ అయితే కాంతార టీం ఓడిపోయింది, శక్తి టీం గెలిచింది. తర్వాత వీళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళ టీంలో సభ్యులను ఒకరు తీసి పక్క పెట్టాలి, ఎందుకంటే గెలిచినందుకు అని చెప్పేసి బిగ్ బాస్ ఏమని చేయాలి. వీళ్ళు ఏం చేసారు, ప్రతిసారి వచ్చి ప్రేరణ బాగా హ్యాండిల్ చేసి ఫిజికల్గా కానీ బాగా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రేరణ పక్క పెట్టారు. ఇప్పటి వరకు ఇంతవరకే జరిగింది. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ గేమ్ ఇట్లనే కంటిన్యూ చేస్తాడా, ఈ రెడ్ గుడ్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటనేది మనకు 20th ఎపిసోడ్ రివీల్ చేస్తాడా, 21 రివీల్ చేస్తాడా తెలియదు. బట్ అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం, మళ్ళీ మనం రివ్యూ చేసుకుందాం. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.